గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఆ కథ పేరేం చెప్పుకుందాము అంటే మన మనసులో మన స్నేహితుడు మన స్నేహితుడు ఎవరు కథలో తెలుసుకుందాం. ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు పిల్లలు అందరూ తరగతి గదిలో చేరారు. ఉపాధ్యాయురాలు పిల్లలందరికీ ఈరోజు మీకు పాఠాలు లేవు, మీకు ఈరోజు అందరికీ అరటిపండు ఇస్తాను, మీరందరూ చక్కగా అరటిపండు తిని రావాలి అని చెప్పారు. మళ్ళీ టీచర్ గారు చెప్పారు, మీరు ఎలా తినాలో తెలుసా, ఎవ్వరూ చూడకుండా తిని రావాలి మరి అని అందరికీ అరటిపండు ఇచ్చారు. పిల్లలందరూ సంతోషంగా పరిగెత్తారు బయటికి. అందరు గబగబా వెళ్ళారు, అరటిపండు తినేశారు. అందరూ వచ్చేసారు క్లాస్కి, పాఠశాలలోని తరగతి గదిలోకి వచ్చేసారు. ఆ పాఠశాలలో వాళ్ళు తినడానికి అవకాశం ఎందుకుందంటే చాలా చెట్లు అన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు వెళ్ళి తిని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఉపాధ్యాయురాలు అడిగారు, అందరు తినేసారా పళ్ళు అని. అందరం తిన్నాం టీచర్ అని అందరు పిల్లలు చెప్పారు. ఒక అబ్బాయి మాత్రం చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఉదాసీనంగా. అరటిపండు వాడి చేతిలోనే ఉంది. ఏమిట్రా వివేక్, ఎందుకు పండు తినలేదు నువ్వు అని అడిగారు టీచర్ గారు. నేను తినలేదండి. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా ఎవరో చూస్తున్నట్టుందండి. ఎవరో చూస్తున్నారండి, ఎలా తింటాను మరి? మీరేమో ఎవరు చూడకుండా తినమన్నారు, ఎవరో ఒకళ్ళు చూస్తూనే ఉన్నారు అని చెప్పాడు అబ్బాయి. అంటే గురువుగారు అన్నారు, చాలా చాలా మంచి అబ్బాయి నీకు నీలో ఉన్న నీ స్నేహితుడు నీ కళ్ళ ద్వారా నేను చూస్తున్నాడని తెలుసుకున్నావు, నువ్వు చాలా గొప్పవాడి అవుతావురా, వెళ్ళి ఇప్పుడు పండు తినేసేయి, నీ సంగతి నేను చెప్తాను అందరికీ అన్నారు అని అప్పుడు చెప్పారు. వివేక్కి తనలో ఉన్న స్నేహితుడు తన కళ్ళ ద్వారా చూస్తున్నాడని తెలుసుకున్నాడు. అది తెలుసుకోవాలి మనమందరం. అది తెలుసుకున్నప్పుడు అంటే మనం ఎవరు చూడట్లేదని ఏమైనా తప్పు పనులు చేస్తామనుకోండి, అప్పుడు చేస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది? అమ్మో, లోపల నుంచి దేవుడు మన కళ్ళ ద్వారా చూస్తున్నాడు, మనం తప్పు పని చేయకూడదని మనం తెలుసుకుంటాం కదా. అలా అన్నమాట. అలా మీరెప్పుడు మంచి పనులే చెయ్యాలి నాన్న. అందరు పిల్లలు ఎప్పుడు మంచి పనులు చేసి ఎప్పుడు నిజాలే చెప్పి అబద్ధాలు చెప్పకూడదు. అన్నీ తెలుసుకుంటాం, లోపల నుంచి దేవుడు చూస్తూనే ఉంటాడు, మీ కళ్ళ ద్వారా మిమ్మల్ని చూస్తుంటాడు. అది బాగా తెలుసుకోండి నాన్న, అందరూ చక్కగా కూర్చోండి చదువుకుందరు కానీ అని టీచర్ గారు అందరికీ ఒక మంచి పాఠాన్ని చెప్పారు. జై గురుదేవ.